హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రిటర్న్ టు జీసస్ ఛానల్. మనము మన జీవితాల్లో జరిగే కొన్ని ఇబ్బందులే కానీ కష్టాలే కానీ మరి కొన్ని సిచ్యువేషన్స్ని మనం అధిగమించలేకపోతాం. అంటే మన ఓన్ స్ట్రెంగ్త్తో వాటిని సాల్వ్ చేయాలని ట్రై చేస్తాము. మరి మరి ఇంట్లో సమస్య ఏమి, ఆఫీస్లో కొలీగ్స్తో ప్రాబ్లం ఏంటి, మీ బాస్తో ప్రాబ్లం ఏంటి, జాబ్లో ప్రాబ్లం ఏంటి, మరి కొంతమందికి పెళ్ళిలో సమస్య ఏంటి, కొంతమంది పెళ్ళి కావట్లేదనే సమస్య ఏంటి, అన్నిటికంటే గొప్పగా ఆర్థిక సమస్య ఏమి, ఒత్తిడి ఏమి, ఇలాంటి కొన్ని సమస్యలు ఎలా అంటే మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. మన బలంతో వాటిని సాల్వ్ చేయాలనుకుంటూ ఉంటాం. అయితే ఏం జరుగుతుందంటే మరి కొన్ని సందర్భాల్లో ఇలా సాల్వ్ చేయడానికి వెళ్ళి అది అవ్వక మరి చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. మరి అదే సమస్య ఇంకొకరి జీవితాల్లో ఉంటుంది. వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లం అనిపించదు, కానీ వాళ్ళ జీవితాల్లో ఇంకొక యుద్ధం అనేది జరుగుతుంది. ఎవరో ఒకరు ఏదో ఒక యుద్ధం గుండా వాళ్ళ జీవితాల్లో వెళ్తూనే ఉంటారు. అందుకని అందరినీ మనం ఏం అనలేము. అయితే మరి నీ ఎబిలిటీని నువ్వు యూజ్ చేసుకోకుండా మరి ఎప్పుడైతే నువ్వు దేవుని ఇన్వాల్వ్ చేస్తావో, మరి ఈ దేవుణ్ణి నీ యొక్క సమస్యలోకి ఇన్వాల్వ్ చేస్తావో సహోదరుడ సహోదరి, దేవుని యొక్క గొప్ప మార్పు, మరి ఆయన సహాయము, ఆయన బాహువు నువ్వు చూస్తావు. యూ విల్ సీ ద గ్రేటర్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ ఇన్వాల్వ్ దట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, ఇంటూ ద ప్రాబ్లమ్, ఇంటూ ద సిచ్యువేషన్. కానీ ఈ దేవుడితో పనిచేయాలంటే మరొక కండిషన్ ఉంది. ఏంటి అంటే విశ్వాసము. నీవు దేవుణ్ణి తెలుసుకోకపోయినా కూడా, కొంతమంది తెలుసుకున్నప్పటికీ కూడా కొంతమంది జీవితాల్లో విశ్వాసం అనేది ఉండదు, ఆయన ఎందు నమ్మిక అనేది ఉండదు. అయితే అది ఎలా వస్తుంది, మరి దాన్ని ఎలా పెంచుకోవాలి? ఒక వాక్యం చూసుకుందాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అంటే నీకు ఏదైతే ఆ సమస్య ఉందో, మరి ఐన్స్టైన్, ఒక సైంటిస్ట్ ఐన్స్టైన్ అంటాడు, నీకు వచ్చిన సమస్యని అదే లెవెల్ నాలెడ్జ్తో కనుక నువ్వు డీల్ చేస్తే ఆ సమస్య సాల్వ్ అవ్వదు. దానికి వేరే లెవెల్, వన్ లెవెల్ సమస్యకి సెకండ్ లెవెల్ సొల్యూషన్ అనేది కావాలి, సెకండ్ లెవెల్ సమస్యకి థర్డ్ లెవెల్ సొల్యూషన్ అనేది కావాలి. అందుకని ఏంటి అంటే నీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని గురించిన వాగ్దానము, లేకపోతే ఆ సమస్య నుంచి బయటపడే మరి ప్రత్యక్షత జ్ఞానం అనేది నీకు వాక్యం ద్వారా అవసరం. ఎప్పుడైతే ఈ వాక్యంలో మరి నువ్వు గడుపుతూ ఉంటావో సమయము, నీ హృదయంలో మరి నీ ఆత్మలో విశ్వాసం పెరిగినప్పుడు ఈ దేవుడు నీతో పనిచేయడం మొదలు పెడతాడు. మరి ఎప్పుడైతే మరి ఈ విశ్వాసం పెరిగి మరి నీకు ఆ శక్తి అనేది నీ జీవితంలో నువ్వు చూస్తావో, దేవుని యొక్క సన్నిధి యొక్క శక్తి అనేది నువ్వు గ్రహిస్తావో, అప్పుడు నీ యొక్క సమస్య మీద నీకు భయం అనేది వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆ భయం అనేది వెళ్ళిపోతుందో, యేసు నామమున ఈ సమస్య అనే కొండ నీ వెతబడి సందులో పడు అనగానే ఆ కొండ నీ జీవితంలోంచి వెళ్ళిపోతుంది. సో సహోదరుడు సహోదరి, గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్. ఈ యొక్క వాక్యము అనే పాలు, ఈ పాలను చిలికినప్పుడు మరి అందులోంచి వెన్న అనేది వస్తుంది. అలాగే ఈ యొక్క వాక్యము కూడా రెండు విధాలుగా పలకబడుతుంది. ఒకటి లోగోస్ అంటే రాయబడ్డ వాక్యము, ఇంకొకటి రేమ అంటే పలకబడ్డ వాక్యము. ఎప్పుడైతే ఈ రాయబడ్డ వాక్యము ఈ కథల్లోంచి నువ్వు చదువుతున్నప్పుడు, రేమ అంటే నీతో దేవుడు పలుకుతాడు, మాట్లాడతాడు. అప్పుడు నీవు నీ సమస్య నుంచి బయటకు వచ్చి నీవు ఆశీర్వదింపబడి ఇతరులకు కూడా నీవు ఆశీర్వదకరంగా ఉంటావు. హల్లెలూయా.